హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో, ఇది ఎగ్ టమాటో కర్రీ అనమాట. సో, నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. సో, కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉంది అనేది కంపల్సరీగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఇందుకోసం అయితే నేను టమాటోస్ తీసుకున్నాను. సో, సరిపడన్ని టమాటాలు తీసుకోవాలి. అలాగే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. సో, మేము 4 మెంబర్సం కాబట్టి మాకు 4 ఎగ్స్ అనమాట. సో, అలాగే వీటిని ఏంటంటే ఒకటొకటిగా ఆమ్లెట్ లాగా హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలనమాట. సో, అది వెంటనే తిప్పేయకూడదు. కొంచెం ఒక 1 మినిట్ ఆగేసి సో, దాని తర్వాత రివర్స్ వేసుకోవాలి నెమ్మదిగా. అలా 4 ఆమ్లెట్స్ అయితే రెడీ చేసుకోవాలనమాట. సో, అలాగే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. అందులో చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకోవాలి. సో, అవి ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఏంటంటే అది పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో, ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఒక 2, 3 సార్లు అలా అలా అనేసి మంచి స్మెల్ వస్తుంది. సో, ఆ స్మెల్ రాగానే ఏం చేయాలన్నమాట, టమాటాలు మనం చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు మళ్ళీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీసెస్ని మనం అందులో వేసేసుకోవాలన్నమాట. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సో, అలాగా ఒకసారిగా కలుపుకోవాలి. సో, అలాగే మనకు ఆ కర్రీకి సరిపడంత కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇందులో ఎగ్స్‌లో మనం ఏమీ కలపలేదు. అది హాఫ్ బాయిల్డ్ లాగా అలాగ వేసేసాం అంతే. సో, ఇందులో మాత్రం అన్నీ వేసుకోవాలి. సాల్ట్, కారము అదంతా. సో, టమాటాలంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత సో, ఇలా చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ ఉన్నాయి కదండీ! అవి హాఫ్ బాయిల్డ్ మంచిగా అది వేసేటప్పుడే మంచిగా ఆయిల్‌లోనే డీప్ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. సో, ఇది లోపల మళ్ళీ పచ్చి పచ్చి ఎగ్ పచ్చి పచ్చిగా ఉండకుండా సో, ఇలా అన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత సో, టమాటాలంతా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారిగా మనం కలియబెట్టుకొని సో, ఆప్షనల్ అండి. మీకు మసాలా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయండి. నేనైతే ఇక్కడ వేసుకోవట్లేను. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. సో, ఇది కొంచెము కొత్తిమీర ఇదేంటంటే ఎగ్స్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. సో, నేనైతే ముందే వేసాననమాట. సో, ఈ పీసెస్‌నన్నీ ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా! అవన్నీ ఆమ్లెట్స్ అవన్నీ అందులో యాడ్ చేసుకొని ఒక్కసారిగా అంతటికి కర్రీ అంతా వాటంతటికి కలిపేలాగా కలుపుకోవాలనమాట. సో, ఆ కర్రీ అంతా వాటికి పట్టుకునేలాగా నిదానంగా కలిపి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. సిమ్‌లో అలాగే ఉంచాలి. చూసారు కదండి, టేస్టీగా అలా టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. సో, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్.